పెట్టి కర్రలు పెట్టి ఏ విధంగా రాళ్ల దాడి చేసి ఆ రోజు యుద్ధం చేశారో వాళ్ళు, ఆ రోజున నామినేషన్ కూడా దాఖలు చేయలేదని మనం మర్చిపోలేం. కానీ జనసేన పార్టీ నిలబడింది. జనసేన పార్టీ నిలబడమే కాదు, 2 ZPTCలు, 177 ఎంపీటీసీలు, 1209 సర్పంచులు, 1576 ఉప సర్పంచులు, 4000 విధంగా మనం పోరాటం చేశాం. ఎవరు మాట్లాడతారు మన గురించి? అంత ధైర్యంగా ఎవరైనా చేయగలుగుతారా? ఎంత ధైర్యంగా మనం పోరాటం చేశాం. ధైర్యం అంటే ఏదో చేసి చూపించాం, పారిపోలేదు, ఎక్కడికి వెనక తిరగలేదు. మన నాయకులు దెబ్బలు తిన్నారు, కేసులు పెట్టించుకున్నారు, వారి ఆస్తులు ధ్వంసాలైన, రకరకాల కేసులు పెట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటికి రానికుండా హౌస్ అరెస్టులు చేశారు. ఎక్కడికక్కడ లేదు, మనం మాత్రం పార్టీ పరంగా బలంగా నిలబడాలనే ఒక తపనతోటి వాళ్ళు చేసిన కార్యక్రమం. టు ఆల్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎ డౌట్ అబౌట్ జనసేన పార్టీ అండ్ అవర్ స్ట్రెంగ్త్, ఐ వాంట్ టు రిమైండ్ మై ఫ్రెండ్స్, we did not surrender. We were present, we were not absent. ఎలక్షన్లకి దూరంగా మనం వెళ్ళలేదు. ఎలక్షన్ నిలబడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకి ఎలక్షన్ చేసాం. మనం ఇంత విజయం సాధించాం. ఆ విజయం మన రాష్ట్రానికి అంతిమంగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గారి పోరాట స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిజాయితీ, పవన్ కళ్యాణ్ గారు దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఎవ్వరూ నిలబడని విధంగా ప్రజల కోసం నిలబడిన తీరుని మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి. జన సైనికులుగా మనం ఈరోజు జనసేన పార్టీలో ఒక్కసారి మీరు తిరిగి ఆలోచించండి. ఆర్థికంగా ఎంత నష్టపోయారు ఆయన. ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ ఉంది ఆయనకి. కుటుంబాన్ని ఇబ్బంది పడే రోజుల్లో కుటుంబం పైన చేసిన చిల్లర కామెంట్లు, బయటికి వస్తే పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలని చేసిన ఒక ముష్టి ప్రయత్నం, వీటన్నిటిని అధిగమించుకుని అంతిమంగా మన పార్టీలో కూడా కావాలని కొంతమంది రెచ్చగొట్టి ఏదో విధంగా పార్టీలో ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చేసిన ప్రయత్నం, వైఎస్ఆర్సీపీ దాష్టికాలు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవో ఆ రోజు మీకు తెలుసు. ఒక ప్రోగ్రాం చేయాలంటే ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న యంత్రాంగాన్ని వాడి జనసేనలో ఆ రోజు మనం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఎన్ని ఇబ్బందులు గురి చేశారో మీరు చూశారు. చివరికి ఆ గ్రామాన్ని కక్షతోటి, ఇందాక మీకు చూపించిన ఫోటో మీరు పూర్తిగా గమనించుండరు. దుగ్గిరాల మండల పార్టీ ఎలక్షన్లో మన చల్లపల్లి శ్రీనివాస్ గారు ఆ రోజున అభ్యర్థి నిలబెట్టినప్పుడు 18 అభ్యర్థుల్లో జనసేన పార్టీ ఒక అభ్యర్థి గెలిచారు. మనకి వారు ఇక్కడ ఉన్నారు, ఇందాక సన్మానం చేసాం ఆమెకి, సాయినాగ చైతన్య గారు. ఆమె నిలబడ్డారు, గెలిచారు. ఈమెన్ నుంచి ఎంపీపీ ఎలక్షన్లో స్వయంగా ఎమ్మెల్యే వచ్చి కూర్చుని ఎంపీటీసీ స్థానాలన్నీ ఖాళీగా పెట్టి ఎలక్షన్ జరగకూడదని 2 సార్లు పోస్ట్పోన్ చేయించాడు ఎలక్షన్. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి నిలబెట్టిన ఎంపీపీ అభ్యర్థికి బీసీ సర్టిఫికేట్ రాకుండా అప్పుడున్న కలెక్టరు, తహసీల్దారు కావాలని ఎలక్షన్ 2 సార్లు పోస్ట్పోన్ చేశారు. బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఒక ముస్లిం మహిళ, ఆమెని మనం అభ్యర్థిగా గెలిపించుకుంటే అటువంటి పరిస్థితుల్లో 6 నెలలు 8 నెలలు ఎలక్షన్ పోస్ట్పోన్ చేశారు. కానీ జనసేన పార్టీ అక్కడ తగ్గలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. ఆమె పార్టీ నుంచి ఇచ్చిన ఆదేశాలు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి ఆమె కట్టుబడి ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ఎంపీపీనే రావాలి, దానికోసం మేము కట్టుబడి ఉంటామని ఎన్ని రకరకాల ఇబ్బందులు పెట్టినా, వాళ్ళ కుటుంబానికి ఒక పెట్రోల్ బంక్ ఉంది, దొంగ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు వాళ్ళ మీద. ఆ విధంగా ఇబ్బంది పెట్టినా ఏనాడు కూడా వెనక అడుగు వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున తాడేపల్లిగూడు మీటింగ్లో మొదటిసారి మన పొత్తు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూర్చోండమ్మా, ఆ రోజు ఒక మాట అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం, మన పార్టీలో ఉన్న పోరాట స్ఫూర్తిని నిలబెట్టడానికి కోసం జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని అధపాతాళానికి తొక్కుతానని ఆయన అన్న మాట ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడమే కాదు, అది మనకి స్ఫూర్తినివ్వాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన దాష్టికాలు, ఏ విధంగా అహంకారంగా ప్రతి ఒక్కరిని ప్రజాస్వామ్యంలో కష్టపడి నిలబడి కుటుంబాల పరంగా
ఏదో విధంగా పోరాటం చేద్దాం అనుకుంటే దానికి విరుద్ధంగా అధికార యంత్రాంగాన్ని వాడి, పోలీసుల్ని వాడి ఎంత హింసించారో మీ అందరికీ కూడా క్షేత్రస్థాయిలో తెలుసు. కొంతమందికి 250 ఓట్లు వచ్చినాయి, కొంతమందికి 15,000 ఓట్లు వచ్చినాయి. ఓట్ల కోసం కాదు మనం చేసింది ఎలక్షన్. ధైర్యం ఏంటో చేసి చూపిద్దాం. ఏ విధంగా పార్టీ కోసం నిలబడతామో దానికోసం మనం నిలబడ్డాం. సిద్ధమన్న వ్యక్తి ఈరోజు యుద్ధం అంటున్నాడు. జనసేన పార్టీ ఏనాడైనా యుద్ధంకి సిద్ధం. అది గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్తున్నా ఈ సందర్భంగా. దేనికోసం ఏనాడు కూడా జనసేన పార్టీ వెనకదరగలేదు. ప్రజా సమస్యలపైన ఉద్దానం నుంచి నిర్మాణ కార్మికులకి ఎప్పుడైతే పాపం వాళ్ళకి ఇసుక కొరత ఉందో ఆ రోజు నుంచి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు సొంతంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి, మత్స్యకారు సోదరుల కోసం 217 జియోని వ్యతిరేకిస్తూ మనందరం చేసిన పాదయాత్ర, క్షేత్రస్థాయిలో ఎక్కడైనా సరే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే, మహిళలను అగౌరవపరిస్తే, సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దాడులు చేస్తే ధైర్యంగా నిలబడి మీరు చేస్తుంది తప్పు అని ఏ విధంగా మన నాయకుడు ఆ రోజున మనందరినీ ఆ స్ఫూర్తితో తీసుకొచ్చారో మనం మర్చిపోలేం. అది రాజకీయం అంటే. అంతేగాని పదవుల కోసం దేశానికి మనం కంట్రిబ్యూట్ చేయకుండా, ఈ ప్రస్థానానికి ఒక విలువ లేకుండా పదవుల కోసం కాదు మనం చేసింది మన రాజకీయం. ఆ రోజు పొత్తు కూడా పవన్ కళ్యాణ్ గారు పొత్తు అవసరం, 3 పార్టీలు కలిసి ఉంటేనే ఓటు చీలదు, అందుకనే మనం కష్టపడాలి. దానికోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అవసరమైతే మనం తగ్గుదాం, త్యాగాలకైనా సిద్ధం అవుదాం. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికలు పోటీ చేస్తేనే మన తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ఒక మార్పు తీసుకురాగలుగుతాం, మార్పు తీసుకొద్దామని ఆ రోజు మనం చేసిన పోరాటం. ఇదే గడ్డపైన అమరావతి రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు మర్చిపోకూడదు. మహిళా పాదయాత్ర చేసుకుంటూ కంచె దాటి ఆ రోజున అమరావతిలో ఆ రైతాంగాన్ని స్ఫూర్తి నింపే విధంగా మేము ఉన్నాం మీకు తోడుగా. ఈ పిచ్చాయన ఏదో 3 రాజధానులు అంటున్నాడు. 3 రాజధానులు కాదు, జనసేన పార్టీ ఒకే రాజధాని కట్టుబడి ఉంది. మన రాష్ట్రానికి, మన ప్రజలకి అమరావతి రాజధాని. దానికోసం మనందరం కూడా పనిచేద్దామని ఆ రోజున ఆయన తీసుకున్న నిర్ణయం పార్టీ కోసం ఎంత విలువిచ్చిందో మీ అందరు చూశారు. తెలియక కొంతమంది సోషల్ మీడియాలోనో లేకపోతే ఎక్కడో చోట ప్రెస్లోనో లేకపోతే కొంతమంది వేదిక పైన ఒక్కొక్కసారి ఉపన్యాసాలు రెచ్చగొట్టే విధంగా చేస్తే చప్పట్లు ఎక్కువ వస్తాయని మాట్లాడతారు. కానీ ఆ వ్యక్తులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నా, దాని వెనక ఎంత కష్టం ఉందో మీరు మర్చిపోబాకండి, దాని వెనక ఎంత శ్రమ ఉందో మీరు మర్చిపోబాకండి, దాని వెనక పవన్ కళ్యాణ్ గారు 6 నిమిషాలు ఎంత కృషి చేశారో మీరు మర్చిపోబాకండి. జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆయన ప్రాణాన్ని మీరు మర్చిపోబాకండి. ఆయన ఇచ్చిన ఆ వేదిక, ఆయన ఇచ్చిన మన పార్టీ, మన జెండా, మన స్ఫూర్తి, మన ధైర్యం, అది మీరు ఉపయోగించుకుని మన పార్టీకి నష్టం జరిగే విధంగా, సమాజానికి నష్టం జరిగే విధంగా మాత్రం దయచేసి ఎవరు కూడా వ్యవహరించబాకండి. అద్భుతంగా మాట్లాడాము, వీలలు కొట్టారు, చప్పట్లు కొట్టారని అనుకోవచ్చు, కానీ అది సరిపోదు. అంకిత భావంతో మన పోరాట స్ఫూర్తి ఏంటి, దేనికోసం మన జనసేన పార్టీలో ప్రజల కోసం నిలబడ్డాం, ఏ విధంగా ప్రజల కోసం జనసేన పార్టీ ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది, ఎన్ని ఇబ్బందులకు గురయ్యాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని పట్టించుకోలేదు. కులం గురించి, మతం గురించి ఏనాడు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందాక చూశారు మీరు, ఇందాక మనం సన్మానం చేసిన వ్యక్తులందరూ కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, వాళ్ళు సామాన్య కుటుంబాల నుంచి వచ్చారు, ఒక స్ఫూర్తి నింపడానికి వచ్చారు. జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం మేము నిలబడ్డాం, బీఫామ్ తీసుకున్నాం, క్లాస్ గుర్తుపైన పోటీ చేసామని ఆ రోజు గర్వంగా చెప్పుకోగలిగారు. ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్గా జనసేన పార్టీ చిహ్నం మనకి గ్లాసు పర్మనెంట్గా మనకి మన అభ్యర్థులకి దేశవ్యాప్తంగా ఉండిపోయే విధంగా పవన్ కళ్యాణ్ గారు నడిపించారు మనం. అది మర్చిపోబాకండి. మన నిజాయితీ, మన శ్రమ, మనలో ఉన్న ఈ పట్టుదల, మనకున్న సాధకులు, మనలో నింపిన ఈ ఉద్యమి సభ్యత్వం, ఇవన్నీ కార్యక్రమాలు
దీని వెనక చాలా ఆలోచన ఉంటుంది. దీని వెనక ఎంతో కష్టం కూడా ఉంటుంది. ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతోమంది శ్రమిస్తారు. గత వారం నుంచి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని మన పార్టీ కార్యాలయం నుంచి, మన ప్రోగ్రామ్స్ కమిటీ కానివ్వండి, మన కోసం ఒక పదవి కోసం లేకపోతే ఒక గుర్తింపు కోసం కాదు, ఒక కార్యక్రమం ఉందంటే వచ్చేస్తారు మనస్ఫూర్తిగా. మేము కూడా పనిచేస్తాం, మేము కూడా దాంట్లో పాల్గొంటాం. 2-3 రోజుల నుంచి నాకు మెసేజ్లు వస్తున్నాయి, మమ్మల్ని ఎందుకు ఆహ్వానించలేదు, మేము తక్కువ చేసామా అని. కాదు, దయచేసి అది అర్థం చేసుకోగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట అన్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఆ రోజు నిలబడ్డారంటే అది కేవలం మీ నాయకత్వం వల్లనే నిలబడింది. మీరు కృషి చేశారు, మీరు నిలబెట్టారు, అది మర్చిపోలేదు. కానీ ఈరోజు ఆహ్వానించింది మాత్రం ప్రత్యేకంగా అభ్యర్థుల్ని, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి. మనం 5 సంవత్సరాల నుంచి మనం వాళ్ళని కలవలేకపోయాం పూర్తి స్థాయిలో. సమావేశాలకు వస్తున్నారు కానీ వాళ్ళని ఒక ఎంపీటీసీలుగా, ఒక సర్పంచ్లుగా, పోటీ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా మనం వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి కార్యక్రమం ఆ రోజు ప్రారంభించినప్పుడు ముందు వాళ్ళకి సన్మానం చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి తరఫున చేయమని ప్రత్యేకంగా ఆయన కోరారు. కాబట్టి ఆ కార్యక్రమం అంత అద్భుతంగా మనం చేసుకోగలిగాం. ఒక అతను అన్నాడు నాతోటి, గెలుపు కన్నా ఇదే గర్వంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది మాకు ఈ రోజున, ఆ గుర్తింపు చాలు మాకు పార్టీలో. పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఆలోచించారు. ప్రతి ఒక్క జన సైనికుడి గురించి తెలుసుకోండి, మాట్లాడండి, వినండి, వాళ్ళ భావన ఏంటో, ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో ముందుకెళ్ళాలి, ఏ విధంగా మన సాధకులు, యువ నాయకత్వం ఏ విధంగా ఉద్యమీ సభ్యత్వం అప్పుడు మీరు చేసిన కృషి, ఇంటింటికి వెళ్ళినప్పుడు మీకు అర్థమైన రాజకీయం, దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పార్టీ నిర్మాణం సంస్థాగతంగా అంత సులభమైన పని కాదు. 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు చేసిన తెచ్చుకుని నిలబడ్డారు. ఆ అంశాలపైన చాలా సందర్భాల్లో తెలియక కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అనుకున్నా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం స్థాపనలో పవన్ కళ్యాణ్ గారి కీలక పాత్ర అద్భుతంగా ప్రజల కోసం ఏ విధంగా ఉపయోగపడిందో